కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎమ్మెల్యేలకు బడ్జెట్ పై పార్లమెంటులో రీసెర్చ్ సర్వీస్ సభ్యులు అవగాహన కల్పించారు. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలతో మాట్లాడారు. సమావేశాలను ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకోవాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శాసనసభలో ప్రతిపక్షం లేదని అనుకోవద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. సభా సాంప్రదాయాలను వైసీపీ తుంగలో తొక్కిందని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కొత్తగా అసెంబ్లీకొచ్చిన తమకు ఈ ట్రైనింగ్ క్లాసులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం దారుణమన్నారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు, 80 పైసలకు, అట్లాగే ఎమ్మెల్సీలు ఉన్నారు. అందరికీ కూడా శాసనసభ నిర్వహణ మీద, బడ్జెట్ సమావేశాల మీద, ప్రశ్నలు అడిగే విధానం మీద, వాటన్నిటి మీద కూడా అందరికీ అవగాహన కల్పించాలి. ఏ విధంగా సభలో వ్యవహరించాలి, ఏ విధంగా ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకురావాలి, ఏ విధంగా అవకాశాలు తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్లేదానికి శాసనసభ వేదికని, శాసన మండలిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూలంకషంగా ఈరోజు అందరికీ చెప్పడం జరిగింది. గతంలో ఏ రకంగా ఉండేది పరిస్థితులు, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి అని మాకు వివరించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఒక సైకో ముఖ్యమంత్రి చేతిలో ఈ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న మా కొత్త ప్రభుత్వంలో మొట్టమొదటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టడం, దాని గురించి అవగాహన రావడం కోసం మా అందరికీ చెప్పడం జరిగింది.